ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్ఫూర్తితో ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. క్లాసిక్ హిట్ మహానటి తర్వాత డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా అధికారికంగా వెల్లడించారు. సలార్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ పాన్ వరల్డ్ మూవీకి నాగశ్విన్ డైరెక్టర్. ఈ సినిమా రెగ్యులర్ మూవీ కాదు. ఇప్పటి వరకు తెలుగు తెరపైనే కాదు, ఇండియన్ స్క్రీన్ పైనే రాని కథాంశంతో రూపొందించారు. అనౌన్స్ చేసినప్పుడు ఏదో మూవీ చేస్తున్నారని అనుకున్నారు, కానీ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో అప్పుడు కల్కి ఎలా ఉండబోతుందో అందరికీ క్లారిటీ వచ్చింది. ఇదిలా ముంబైలో మీడియా ఇంటరాక్షన్ తో కల్కి ఎలా ఉండబోతుందో నాగశ్విన్ క్లారిటీ ఇచ్చారు. దీంతో కల్కిపై ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత వాయిదా వేశారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని మే నెల 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మూవీని సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో అశ్విని దత్ జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా టైంలో వరదలు వచ్చాయి. అయినప్పటికీ ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ మూవీ 1990లో మే 9వ తేదీన విడుదలైంది. ఇక అదే సంస్థ మహానటి అనే సినిమాను నిర్మించింది. అలనాటి నటి సావిత్రి జీవిత కథగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి నాగశ్విన్ దర్శకత్వం వహించారు. సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటించారు. సావిత్రి పాత్రను అద్భుతంగా పోషించినందుకు కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా దక్కించుకున్నారు. ఇంతటి విజయాన్ని అందించిన ఈ సినిమా 2018లో మే 9వ తేదీన విడుదలైంది. ఇలా వైజయంతి సంస్థకు మే 9 అనేది ఎప్పటికీ మరచిపోలేని తేదీ. ఇప్పుడు ఇదే తేదీకి ప్రభాస్ తో నిర్మిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కల్కిని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ మ్యాజిక్ డేట్ మరోసారి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. విష్ణుమూర్తి ఒక్కో యుగానికి ఒక్కో అవతారం ఎత్తి శత్రు సంహారం చేస్తుంటారు. కలియుగంలో కల్కి అవతారం ఎత్తుతారు. మానవులు విపరీత ధోరణులకు అలవాటు పడి భూమిపై పాపాలు పెరిగిన సమయంలో విష్ణుమూర్తి కల్కి అవతారంలో జన్మిస్తారు. శాంబల అనే గ్రామంలో విష్ణు శస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి జన్మిస్తారట. వీరఖడ్గం ధరించి తెల్లగుర్రంపై స్వారీ చేస్తూ దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని కొందరు చెబుతున్నారు. దోషాన్ని హరించే అవతారం గనక కల్కి అవతారం అనే పేరు వచ్చింది. కలియుగంలో పాపభారం పెరిగిపోతుంది. కలియుగంలో కల్కిగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని విష్ణు చెప్పినట్టు పురాణాల్లో ఉంది. ఈ డీటెయిల్స్ సినిమాలో మెయిన్ పాయింట్స్ కావచ్చంటున్నారు. కల్కి మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.